శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కన్యారాశి చెప్పాలి అంటే కొంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే మరి గ్రహాల్లో కల్లా కూడా 3 గ్రహాలు బాగున్నాయి. 3 గ్రహాల్లో కుజుడు, శుక్రుడు, గురువు. ఈ 3 గ్రహాలు బాగున్నాయి. కుజుడు స్వక్షేత్రంలో ఉంటాం, శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటాం. చాలా బలం అని చెప్పాలి. శుక్రుడు వల్ల వివాహం కావటానికి, ఇల్లు కొనుక్కుంటానికి, ఇల్లు రిపేర్ ఉంటే చేసుకుంటానికి, కుజుడు బాగుండటం చేత ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనుక్కుంటానికి కానీ, కొత్త పొలాలు కొనుక్కుంటానికి కానీ చాలా బాగుంది. గురువు వల్ల చదువు మరి చదువుకుంటానికి బాగా అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళటానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది. ఉద్యోగం, మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. కానీ వ్యాపారస్తులకు కానీ, తర్వాత ఇనుముకి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి కానీ, మరి మోటార్ సైకిళ్ళు, మోటార్కి సంబంధించిన కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, రైళ్ళు కావచ్చు, ఇనుముకి సంబంధించినవి ఏవైనా సరే పూర్తిగా బాగా లేదు. తర్వాత ఎందుకంటే చెప్పేది అందరికీ బాగుంటే మనం బాగుంటాం. ఒకరికైనా బాగుంటే మిగతా వాళ్ళు బాగుండకపోతే ఏం చేస్తాం? చాలా ఇబ్బందిగానే చెప్పాలి. కుజుడు వల్ల, శుక్రుడు వల్ల, గురువు వల్ల కొంత మేలు జరుగుతుంది. ఏది ఏమైనా ఈ కన్యారాశి వాడు కూడా వచ్చిన రూపాయలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏమిటాయంటే పండగలు బాగా వచ్చినాయి. పండగ వచ్చిందంటే ఆనందం. పండగ రోజు ఏదో కొనుక్కోవటం, కొత్త గుడ్డలు కొనుక్కోవటం, ఏదో చేసుకోవటం. అందులో రేపు రాబోయేది తగలబెట్టే పండగ. తగలబెట్టడం, నిప్పు పెట్టడం. ఏమిటి? దీపావళి. ఈ దీపావళి పండుగ ఎట్లా ఉంటుంది? నీ మతం వేరు, నా మతం వేరు, క్రిస్టియన్ మతం వేరు, ముస్లిం మతం వేరు, మరి హిందూ మతం వేరు. ఏ మతం వాడైనా మందులు కాల్చునే వాడు ఎవడన్నా ఉన్నాడా? పిల్లలు ఇంటో ఊరుకోరు మందులు లేకపోతే. మందులు కాల్చాల్సిందే. మరి ఏ మతానికైనా మందులు కాల్చడం. ఈ తగలబెట్టేదంటూ వచ్చేది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. ఎవరికైనా అంత అన్నం పెడితే ఇబ్బంది లేదు. గుడ్డ లేని వాడికి గుడ్డ ఇస్తే ఇబ్బంది లేదు. మందులు మాత్రం విపరీతంగా కాల్చడం. ఇక రోడ్లను పోయేవాడు రోడ్డుకు పోవటానికి వీలు లేకుండా పోవటం. ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా రావటానికి బాగా ఎక్కువగా అవకాశం కనబడుతోంది. సరిగా చెప్పాలంటే ఈ ఆశ్వేజ కార్తీక మాసాలు డబ్బులన్నీ పాడు చేసుకుంటానికి మంచి సమయం. డబ్బులు బాగు చేసుకుంటానికి, దాచిపెట్టుకుంటానికి మంచి సమయం కాదు. డబ్బులు పోగొట్టుకుంటానికి మంచి సమయం. ఇట్లాంటిది ఇది చెప్పాలంటే ఎంత కష్టమైన పరిస్థితిలో బాగా ఆలోచించుకోవాలి. వివాహం కావాలంటే వివాహం అవుతుంది. ఆ వివాహం ఎట్లా అవుతుంది? ఆడపిల్లలు తగ్గారు, ఆడపిల్లలు దొరకటం లేదు. ఏదో కనపడంగానే ఆమెతో నువ్వు నీతో ఆమె మాట్లాడంగానే ఇద్దరి మాట బాగా కలిసింది, బాగుంది, అమ్మాయి కూడా చాలా బాగుంది అనుకుంటాడు వీడు. ఆమె చూస్తుంది, ఈ అబ్బాయి బాగున్నాడు, ఇక కులమో గోత్రమో మంచో చెడో అవసరంలా పెళ్లి చేసుకుందాం ఇద్దరు అనుకుంటారు. ఇక సాయంత్రం ఎవరికి ఏ పార్కులోనో కలవటం మొదలు పెడతారు. ఈ విధంగా తిరిగి కొన్నాళ్ళు పోయిన తర్వాత నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు ఉండలేవు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను బతకను, నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు బతకవు. ఇక ఈ పరిస్థితి వస్తుంది. ఇంకా కొన్నాళ్ళ పాటు పెద్దవాళ్ళు చెబుతా ఏమంటారో భయపడతారు. చిన్నగా తిరిగి లాడ్జింగుల దాకా పోతుంది వ్యవహారం. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి పోయి మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అదే మీ పేరుతో బాగుందో లేదో చూడాలరా, సో నువ్వు చూసినా బాగున్నా బాగుండమే మేము చేసుకునేదే. మేమిద్దరం ఇష్టపడ్డాం. మా పెళ్లి విషయంలో మీకేం సంబంధం? మాకు ఇష్టమైన పిల్లలు మేము చేసుకుంటాం. మీరు చూసినా కూడా మాకు ఇష్టం కాకుండా చేస్తారా? మాకు ఇష్టమైన పిల్లలు మేము చేసుకుంటాం కాబట్టి మేము పోయి గంగలో దూకిన చూస్తూ ఊరుకోమంటారు. ఆ విధంగా చేసుకొని ప్రతివాళ్ళు కూడా మరి 3వ రోజే విడబడే పరిస్థితి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వివాహ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా.
ఎట్లా అంటే ఏమండి డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు, శిరస్సు కనపడగానే పుట్టినట్లు. ఒక బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత చేసేటప్పటికి ఇంకో 10 నిమిషాలు, అర్ధగంట పడుతుంది. మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా, ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాల వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు. వాళ్ళు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే, ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నాం. ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, 18 పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి, ఏందయ్యా ఏదో పరాయజానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నీదేంతో తప్పు చేశారనిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం, దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం భాగవతం. అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది, ఆయన్ని అడుగుదాం ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీకు అడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని నడ యుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడేమా నడుగిడు నెడలను. ఈ పద్యం ఎవరన్నా ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి. వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవేమనుంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవేం అనే బదులు భార్యాం భక్షత భైరవేం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసే వాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి. మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం
ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.